33 ఏళ్లుగా సాగు చేస్తున్న భూమి ఒక్క రోజులో ఎవరో వేరే వారికి పట్టా చేయబడ్డది. ఎస్సీ ఎస్టీ కమిషన్ నోటీసులు పంపింది, హైకోర్టు ఆర్డరు ఇచ్చింది. అయినా బదిలీకి వెళ్లే ముందు తహసీల్దార్ ఒక్క ఫైలులో నిరుపేద దళితుడి జీవితాన్ని చించేశాడు. ఇది నిజం కాదు అనిపిస్తే ఈ వీడియో పూర్తిగా చూడండి. న్యాయం కోసం, గౌరవం కోసం పోరాటం. 1974 35 గుంటలు సాదా బైనామా ద్వారా కొనుగోలు చేసి ఇప్పటికీ 33 సంవత్సరాలుగా మోకా పైన ఉండి వ్యవసాయం చేసుకుంటా ఉన్నాడు. మరి కేసీఆర్ తెచ్చినటువంటి ధరణి పోర్టల్లో జరిగినటువంటి పొరపాట్ల వల్ల రెవెన్యూ రికార్డులో జరిగిన అవకతవకలను సరి చేయకపోవడం వల్ల మరి మల్లయ్యకు రావాల్సినటువంటి భూమి ఏదైతే ఉందో అది ఇతరుల పేరు మీదకి వెళ్ళడం వల్ల ఇలా మల్లయ్యకు అన్యాయం జరిగినటువంటి సందర్భం ఇక్కడ జరుగుతుంది. మరి గత 5 రోజుల నుంచి బెజ్జంకి రెవెన్యూ కార్యాలయం ముందు మరి నిరసన వ్యక్తం చేస్తూ తనకు జరిగినటువంటి అన్యాయాన్ని సరిదిద్దాలని, రెవెన్యూ రికార్డులలో జరిగిన పొరపాట్లను సరిదిద్ది మరి గతంలో 2017లో బెజ్జంకి రెవెన్యూ అధికారులు ఇష్యూ చేసినటువంటి 13B 13Cలను అనుసరించి మరి కాంపెల్లి మల్లయ్యకు న్యాయం చేయాల్సినటువంటి రెవెన్యూ అధికారులు మరి తప్పుదారులుగా ప్రవర్తించి మరి అవకతవకలకు పాల్పడి మరి మల్లయ్యకు రావాల్సినటువంటి భూమిని మరి ఇతరుల పేరు మీద పట్టా చేయడం నిజంగా దుర్మార్గమైనటువంటి విషయం. మరి ఈ యొక్క విషయము రెవెన్యూ రికార్డులో జరుగుతున్నటువంటి అక్రమ భాగోతాలకు ఇది నిదర్శనమని ఈ సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ పక్షాన మరి రెవెన్యూ అధికారులు చేసినటువంటి తప్పులను మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మరి తనకు జరిగినటువంటి అన్యాయానికి న్యాయం కావాలని మల్లయ్య గారు మరి గౌరవ తెలంగాణ హైకోర్టును ఆశ్రయిస్తే మరి గౌరవ తెలంగాణ హైకోర్టు రిట్ పిటిషన్ నెంబర్ 33/793/2024 ప్రకారంగా మరి 2వ తారీఖు డిసెంబర్ 2024న మరి అందరి అధికారులను నోటీసులు జారీ చేసి ఈ యొక్క మల్లయ్య గారి ఫిర్యాదును పరిష్కరించాలని, అప్పటి వరకు ఎలాంటి క్రయ విక్రయాలకు అవకాశం ఉండొద్దని మరి గౌరవ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును తుంగలో తొక్కిండు మరి ఇక్కడ గతంలో పనిచేసిన రెవెన్యూ తహసీల్దార్ గారు. మరి హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను బేఖాతరు చేసిండు. మరి అదే విధంగా మరి సదరు రైతు ఎస్సీ కమ్యూనిటీకి చెందిన రైతు కాబట్టి గౌరవ తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ సంప్రదించగా మరి ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా 17వ తారీఖు 10వ నెల 2024 నాడు గౌరవ సిద్దిపేట జిల్లా కలెక్టర్ గారికి, హుస్నాబాద్ ఆర్టీఓ గారికి, బెజ్జంకి తహసీల్దార్ గారికి మరి నోటీసులు జారీ చేసింది. మరి ఇక్కడ పనిచేసినటువంటి తహసీల్దార్ గారు మరి బంధు ప్రీతితోని కావచ్చు, మరి కుల ప్రీతితోని కావచ్చు, మరి లేకుంటే వాళ్ళు ఇచ్చినటువంటి లంచాలకు ఆశపడి కావచ్చు, మరి హైకోర్టు ఆదేశాలను తుంగలో దొక్కిండు, ఎస్సీ ఎస్టీ కమిషన్ ఆదేశాలను తుంగలో దొక్కిండు. మరి వాళ్ళుగా 2017లో ఇష్యూ చేసినటువంటి 13B 13Cని కూడా తుంగలో దొక్కి మరి అక్రమంగా మరి ఆయనకు ఇక్కడికేని బదిలీ కావాలని 12వ తారీఖు 5వ నెల 2017 నాడు మరి ట్రాన్స్ఫర్డ్ ఆర్డర్లు వచ్చినా కూడా తన ఆర్డర్లను తుంగలో దొక్కి మరి 13వ తారీఖు 5వ నెల 2025 నాడు మరి రిజిస్ట్రేషన్ చేసి సదరు కాంపెల్లి మల్లయ్య గారికి తీరని అన్యాయం చేసినటువంటి రెవెన్యూ తహసీల్దార్ పైన వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గౌరవ ప్రభుత్వాన్ని ఇవాళ మేము బహుజన్ సమాజ్ పార్టీ పక్షాన కోరుతా ఉన్నాం. మరి కనీసం ధరణిలో జరిగినటువంటి అవకతవకల వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మంది రైతులకు అన్యాయం జరిగింది, పేదలకు అన్యాయం జరిగింది. కనీసం ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చినటువంటి భూభారతి ద్వారానన్నా దళిత రైతులకు, పేద రైతులకు, మధ్యతరగతి రైతులకు న్యాయం చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. మరి ఎవరైతే గుండా మాధవరెడ్డి గారు మరి ఈ భూమిని కాంపెల్లి మల్లయ్య గారికి అమ్మిరో మరి గుండవ మాధవరెడ్డి గారు మరణించినందున ఆయన యొక్క లీగల్ ఎయిర్స్ వారసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుకు వచ్చి మరి కాంపెల్లి మల్లయ్య గారికి తగినటువంటి న్యాయం చేయాల్సిందిగా నేను గుండా మాధవరెడ్డి గారి వారసులైన వారిని కూడా ఈ సందర్భంగా నేను ఇవాళ కోరుతా ఉన్నాను. మరి మల్లయ్యకు అండగా ఉండి ఈ సమస్యను పరిష్కారం చేయాల్సినటువంటి గుండా మాధవరెడ్డి కుమారులు కూడా వెంటనే వచ్చి గ్రామంలోకి వచ్చి వీరికి జరిగినటువంటి అన్యాయాన్ని మరి పరిష్కరించాల్సిందిగా మాధవరెడ్డి వారసులను కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను.
మరి లేని ఎడల సదరు వ్యక్తులందరి పైన చట్టపరమైనటువంటి చర్యలకు తీసుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మరి మల్లయ్యకు న్యాయం చేయని పక్షంలో మరి ఈ ఆందోళన తీవ్రమైన ఉధృత పరిస్థితులకు దారితీస్తుంది. మరి తదుపరి పరిస్థితులు ఏవైనా కూడా సంబంధిత రెవెన్యూ శాఖనే బాధ్యత వహించాల్సి వస్తుందని ఈ సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ పక్షాన ఇవాళ మేము గౌరవ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. చట్టాలంటే మాకు గౌరవం ఉన్నది, న్యాయస్థానం అంటే మాకు గౌరవం ఉన్నది, ప్రభుత్వ అధికారులు అంటే మాకు గౌరవం ఉన్నారు. అయినప్పటికీ కూడా మేము మీ యొక్క ఆదేశాల కొరకు, మీ యొక్క సవరణల కోసము, మీ యొక్క ప్రక్షాళన కోసము మీరు న్యాయం చేస్తారని ఇప్పటికీ కూడా మేము చట్టపరంగా మేము కోరుతా ఉన్నాం. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం. మరి మా యొక్క శాంతియుత నిరసనను మీరు అసమర్థత అనుకుంటే, చేతగానితనం అనుకుంటే తదుపరి జరగబోయే పరిణామాలన్నింటికీ కూడా ప్రభుత్వమే, రెవెన్యూ అధికారులే బాధ్యత వహించాల్సి వస్తుందని మరి ఈ సందర్భంగా మేము రెవెన్యూ అధికారులను ఈ సందర్భంగా మేము హెచ్చరించడం జరుగుతా ఉన్నది.